వేగంగా గోల గోల చేయంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా. విజయ ఉల్లాసానికి ఉత్సాహానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏ మా బాయ్స్. Okay, so enjoyment and entertainment ki care of address and best example hai my girl. సో విజయ మనం ఏ కాలేజ్ లో ఉన్నాం? ఈ రోజు మనం ఉన్నాము ప్రగతి డిగ్రీ కాలేజ్ లో అండ్ స్టూడెంట్స్ చూస్తే కిరాకున్నారు అసలు. విజయ ఈ కాలేజ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతే మాత్రం కేక పుట్టించేలా ఉన్నారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఇంతకు ఫస్ట్ రౌండ్ ఏంటి? ఫస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు బాయ్స్ మీకు ఖచ్చితంగా వార్మ్ అప్ ఉండాల్సిందే. మనకు ఒక బౌల్ లో 10 చిట్స్ ఉంటాయి. 10 చిట్స్ లో 5 చిట్స్ గర్ల్స్ పిక్ చేస్తారు, 5 చిట్స్ బాయ్స్ పిక్ చేస్తారు అండ్ ఆ 10 చిట్స్ లో 10 టాస్క్లు ఉంటాయి. సో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. సూపర్. ఎలాంటి టాస్క్ అయినా మా అబ్బాయిలు మాత్రం ఫుల్ టు ఎనర్జీతో రెడీగా ఉంటారు. రైట్? ఓకే రెడీ. ఓకే ఫైన్. సో ఫస్ట్ మా గర్ల్స్ నుంచి 5 చిట్స్ ని నేనే ఇస్తాను. ఎందుకంటే మనం బతిమలాడాలి. అమ్మాయిలు రండి అని బతిమలాడితే కానీ వాళ్ళు రారు. సో ఇదంతా పక్కకు పెడితే అబ్బాయిలు ఒక 5 తీసుకోరా. చూడు ఎంత ఎనర్జీతో చూడండి. అబ్బాయిలు రారా? సో ఫైన్ బాయ్స్. yes ఓకే ఏంటి యా అని ఒకే గొంతు వినిపించింది అక్కడ. వినిపిస్తుంది తర్వాత మళ్ళీ వాళ్ళు. విజయ ఒకటి ఏంటంటే వాళ్ళు ఎందుకంత గట్టిగా అరుస్తలేరండి. గట్టిగా అరిస్తే ఏమవుతుంది అంటే వీళ్ళందరూ మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కరెక్టేనా? ఓకే సో ఫైన్. ఎవరు చెప్పబోతున్నారు? మీ ఫిట్ పాయింట్ మీరు. ఫిట్ నువ్వు రెడీయా? కృష్ణ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన రోజు నీ ఫీలింగ్ ఏంటి? ఓకే చాలా ఫన్నీగా మాకు చూపించాలి. ఎలా చేస్తావో కమ్ ఫార్వర్డ్. హలో హలో నా రిజల్ట్ ఏంట్రా? రిజల్ట్ ఏముంది మావా? పోయిన ఇయర్ ఎలా దొబ్బావు 4 సబ్జెక్టులో, ఇవాళ 2 దొబ్బావు అంతే. 4 2 లేదు పోయిన సంవత్సరం 2, ఈ సంవత్సరం 4, మొత్తం 6. రవిగాడు ఎందుకు కడుతున్నారా? వాడు అన్నిట్లో పాస్ అండి. పాసా ఫెయిలా? వాడు అన్నిట్లో పాస్ అండి ఈసారి. పాసా? యాక్చువల్ గా వాడు ఎందుకు పాస్ అయ్యాడో నన్ను అడుగుని నేను చెప్తా. చెప్పు. వాడు ఎందుకు పాస్ అయ్యాడు అంటావు? ఎందుకు పాస్ అయ్యాడు అంటే వాడు ముందు టాపర్ కి వచ్చిందిరా. అబ్బా ఎవతి? రమ్యానేనా? రమ్యానే ఫిక్స్ అయిపోయినా. ఇంకా కలిసి చదువుకుందాం అనుకొని పార్టీలు చేస్తూ కూర్చున్నాం. అవును. అట్ లాస్ట్ ఫెయిల్ అయ్యాం కదా. అవును. సరే ఫోన్ పెట్టేసి నువ్వు సీదా నా రూమ్ కి వచ్చేసి మనం పార్టీ చేసుకుందాం. ఓకే వస్తున్నా. వచ్చాడు అని తీసుకురానా? ఏది అని తీసుకురానా వద్దా? వచ్చేప్పుడు. అరే నువ్వు మరీ కొత్తగా అడుగుతావు ఏంటి? ఓకే ఫైన్. వచ్చేద్దా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరు టాస్క్ చేస్తారు? కమ్. నీ పేరు? దేర్. ఓకే మమత నీ టాస్క్ ఏంటంటే 1 to 10 వరకు నంబర్స్ తెలుగులో రివర్స్ లో చెప్పాలంట. సో రెడీ? తెలుగులో చెప్పాలి. గో. టికాओ డుమ్రే డుము పిజ్జా గులునా 4 డుఐ రుआ డుఏ తోమ్ తకదిమి ది ఐ డోంట్ నో దట్ ది మీతో దీపా ఎనిమిది కావాలి ఇప్పుడు. 8 చెప్పు. 8 ది మీ నీ ఏ నీ మీ ది ది మీ నీ ఏ ది మీతో ఓకే తకిటుతో లా ఉంది కదా. ఓకే 10 దీపా సో విజయ అది టాస్క్ ఇలా చెప్పేస్తారు. ఏంటి చెప్పేది ఏంటి? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? సరే వంశీ టాస్క్ చాలా బాగుంటది. వంశీ నీ టాస్క్ ఏంటంటే నువ్వు ఇప్పుడు ఈ గ్రౌండ్ లో ఉన్నావు. ఓకే ఇది నీ గ్రౌండ్. నువ్వే బౌలర్వి, నువ్వే బ్యాట్స్మెన్వి, నువ్వే కీపర్వి, నువ్వే వికెటర్వి, అన్ని నువ్వే చేస్తావు. అన్ని నువ్వే ప్రెజెంట్ చేసి చూపిస్తావు. ఓకేనా? మొత్తం నీదే. నువ్వే అవుట్ అయ్యావు. నీ ఫీలింగ్ కూడా అక్కడే చూపించు. ఓకే బౌలింగ్ చేస్తున్నావు, బ్యాటింగ్ చేస్తున్నావు, ఫీల్డింగ్ చేస్తున్నావు, బాల్ పట్టుకుంటున్నావు, అన్ని నువ్వే చేస్తున్నావు. ఓకే రెడీయా? చలో గెట్ సెట్ గో. ఓకే ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నావు కదా. ఏ బాల్ అయ్యి వంశీ ఆగిపో. Terrific shot.
ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారు టాస్క్ ని. మ్యాచ్ ఇంత తొందరగా అయిపోతే మాకు మజా రాలేదు. ఇది ఐపీఎల్ మ్యాచ్ అన్నమాట. 2020 వచ్చామా అయిపోయిందా తీసుకున్నామా కప్పు వెళ్ళిపోయామా. కప్పు కూడా తీసుకున్నాడంట. ఓకే ఇచ్చిన కప్పు ఇగో. ఓకే నైస్. నెక్స్ట్ లక్ష్మి. ఓకే లక్ష్మి టాస్క్ ఏంటో చూద్దాము. లక్ష్మి నువ్వు విందు భోజనం చేసినట్టు యాక్ట్ చేసి చూపించాలి ఇక్కడ. జీవించేస్తాము. బాగా ఆకలి అయితే అమ్మ ఏమన్నా చేసిందా లేదా ఫస్ట్ చూద్దాం. అమ్మ ఏం చేయాల, రెస్టారెంట్కి వెళ్దాం. అరే సర్వర్ ఇట్రారా. వస్తున్నానమ్మా, వస్తున్నా ఉండు. నీ బాధ ఉంది చెప్పమ్మా. ఏమేమి ఉన్నాయి మన హోటల్లో? నీకేం కావాలో చెప్పు ముందు. అరే ఏమున్నాయో చెప్తా కదా, నాకేం కావాలో నీకు చెప్పేది. ఒక లడ్డు, ఓకే. ఒక గడ్డి. అరే మళ్ళా గడ్డి అంటావు, గడ్డి నువ్వు తిన్నవా ఏంది? పాలకూర అమ్మా, పాలకూర. మరి పాలకూర అని పేరు చెప్పవయ్యా. సరేలేమ్మా, సరే చెప్పు. నాకేం తెలుసు నీకు చదువు రాదని. నేను చదువుకో. సరే సరేలేమ్మా, చెప్పు చెప్పు. నీ ఆర్డర్ చెప్పు ఏందో. నేను చదువుకున్నా కాబట్టి ఇట్లా కూర్చున్నా, నువ్వు చదువుకోలేదు కాబట్టి సర్వర్ అయినావు. చెప్పమ్మా, ఏటి కావాలి? పాలకూర, పప్పు, ఇంకా స్వీట్స్ ఏమున్నాయి? చక్కెర, బెల్లం, అల్లం, సున్నం. ఇవన్నీ సున్నం నువ్వు పెట్టుకో, అల్లం కూడా నువ్వు పెట్టుకో. నాకు లడ్డు ఒకటి, మళ్ళా పప్పు, వంకాయ, బెండకాయ ఫ్రై తీసుకొచ్చి వడ్డించు. ఇవి నీకేనా మీ ఇంట్లో వాళ్ళకున్నా? నీకెందుకయ్యా, నేను చెప్పింది నువ్వు తీసుకోండిరా. అనా ఒక దోశ. అరే దోశ ఎవరు చెప్పిండయ్యా నీకు? చెప్పింది, మేము మాకు చెప్పాం, మాకు చెప్పుకున్నాం. అరే నీకని నువ్వు మెన్షన్ చేయాలయ్యా. పక్క బెంచ్ వాళ్ళకి చెప్పినావమ్మా. పక్క బెంచ్ దగ్గర కొయ్యాలయ్యా, కీరు నా బెంచ్ దగ్గర కాదు. నాకు బాగా ఆకలి అవుతుంది, ఫస్ట్ వడ్డీ. సర్లేమ్మా, దా వడ్డీసోబాడు. అరిటాకేయు. అద్దమ్మా ఒక లడ్డు. ఓకే. పాలకూర. అట్లా ఇస్తేకయ్యా, పైసలు ఇస్తానా, పుణ్యానికి తింటే అర్థమైతానా? సరే సరే చూసినాంలేమ్మా. సత్యాన్ని రెస్టారెంట్ పెట్టుకున్నారు కానీ అసలు ఏమైనా బాగున్నాయా ఇవి హోటల్లో? మా రెస్టారెంట్ పేరు ఏం పేరు? సత్య రెస్టారెంట్ అని పెట్టుకున్నారు. రెస్టారెంట్ పేరు సత్య సాయి. సత్య కాదు, నీకు చదువు రాదని ఇప్పుడే అర్థమవుతున్నది నాకు. అరే సాయి మేము కట్ చేసినాం భయ్యా. అనా ఏమన్నా ఇది? పప్పు. పప్పురా, పప్పురా. మేడం ఎత్తున్నా మేడం. పప్పు వడ్డించు, కూర్చొని వడ్డించు నాకు. బెండకాయ ఫ్రై అయ్యవయ్యా, బెండకాయ ఫ్రై అయ్యు. అమ్మా ఇంకేమున్నాయి మీ హోటల్లో? బిల్లు ఉందమ్మా ఫ్రెష్గా. బిల్లా సరే ఇంకో కొంచెం పెరిగేస్తే తినేసి బిల్లు కడతా కానీ. నాకేదో డౌట్ వస్తుందా, బిల్లు కడతాదా? బిల్లు నేను కడతా కానీ నువ్వు అయ్యవయ్యా, పెరిగైతే అయ్యు. తాగరయ్యా, తినడానికి నేను అడిగింది. సర్లే, చెయ్యి కడుకోవడానికి నీళ్ళైతే పోయి. అమ్మా ఉండమ్మా, బిల్లు కట్టిపో. ఫస్ట్ అయితే చెయ్యి కడుకోవడానికి నీళ్ళైతే పోయవయ్యా. ఇప్పుడు చెప్పు బిల్లు ఎంత అయింది? బిల్లు 500. 550 రూపాయల, 1 రూపాయి. ఆ బిల్లు నువ్వే ఉంచుకోవయ్యా, నాకు వద్దు. బిల్లు తీసుకొని కాదు. సూపర్ కదా. సూపర్ ఏంటి, బిల్లుతో సహా చింపి మరి ఏమంటారు మన సర్వర్ ఇచ్చి మరి వచ్చింది. చింపి పడేసిందా? గణేష్ నీ టాస్క్ ఏంటంటే తొడగొట్టి మీసం మెలేసి నేలపై ముద్దు పెట్టి ఒక డైలాగ్ చెప్పాలి. ఓకే? అరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. హారిక ఇప్పుడు ఏం టాస్క్ చేస్తుందంటే, ఏమన్నా తాగినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, అబ్బాయిలు మందు తాగినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో చేసి చూపించాలి. రాత్రి వేణి అలా బార్కి వెళ్ళేసి వద్దాం, చాలా అలా ఇద్దరు చేతులు పట్టుకొని వెళ్ళరు. చెప్పక్క, వెళ్ళిపోయి 2 టక్కీలు తీసుకురా. ఇది అమ్మాయా ఆడపిల్లనా? ఒక చికెన్ తండూరి తీసుకురా.
ఇది మొత్తం ఏదో ఒకటి. అది చికెన్ తందూరి కాదు, దమ్కా చికెన్ అది. అబ్బా దాని అమ్మ అది అంతా తిప్పించుకుందే నన్ను. వాడు అన్ని వాడుకున్నాడు అసలు. డబ్బులన్నీ ఖర్చు పెట్టినా, ట్రీట్లు ఇచ్చిన, అంత ఇచ్చిన, లాస్ట్ కి ఐ లవ్ యూ చెప్తే నో చెప్పిపోయిండే వాడు. వాళ్ళకని అలవాటే కదవే. ఈ అబ్బాయిలు ఇంతే, ఎప్పుడు మోసం చేసి వెళ్ళిపోతారు అమ్మాయిల్ని. అమ్మాయిల మనసు అర్థం చేసుకోరు అసలు. యాక్చువల్లీ మేము డ్రామా చేయమంటే రియలిస్టిక్ గా చేశారు. టాస్క్ ఏంటంటే ఏడుస్తూ నవ్వాలి, నవ్వుతూ ఏడవాలి. ఓకే, ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి పెళ్ళి అయిపోయింది, అని తీసుకొచ్చి ఇప్పుడు ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తాము. మామా నీ గర్ల్ ఫ్రెండ్ కి పెళ్ళి అయిపోయింది. చెప్పనారా, నేను ఎప్పటి నుంచో వదిలేస్తున్నా మనకు అదే అంతే అంతే. మొన్న కూడా రా, ఏమైందంటే సడన్ గా నేను ఎందుకో బైక్ మీద వెళ్తున్నారా, అరే ఒకసారి ఇక్కడ ఆపోవాలి, ఆపిన. ఏంటంటే అరే నాకు ఏదో కాల్ వస్తుందని చెప్పి దిగి ఏం చేస్తుందా అనుకున్నా. సీరియస్ గా నా ఏటీఎం తీసుకొని పోయి బ్యాంక్ వెళ్ళి ఏమమ్మా ఇది ఎప్పుడు పోతుందా అనుకుంటే వెళ్ళిపోయింది. పైసలు పక్క పెట్టింది మామ, పైసలు పక్క పెట్టింది. సౌమ్య రెడీగా ఉంది. సో సౌమ్య టాస్క్ ఏంటంటే బాయ్స్ సౌమ్య డాన్స్ చేయాలి. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్టబొట్ట తిట్టుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, రాళ్ల చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సాయి కుమార్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక అమ్మాయిలా ఇమిటేట్ చేయాలి, మేకప్ వేసుకోవాలి, ఇంకా అమ్మాయి ఎలా చేస్తుందో అలా చేయాలి. యూ హ్యావ్ అ టైం, చాలా ఫన్ క్రియేట్ చేయాలి. ఓకేనా? మాదిరి టాస్క్ ఏంటంటే పాట పాడాలి. పాడమని రెడీ. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒల్లెంతో అతిశయం. అమ్మాయిలైతే బాగా అదరగొట్టలేదని చెప్తా, అబ్బాయిలే బాగా అదరగొట్టిందని. మన వార్మప్ ఇంత అదిరిపోతే బాను, మన 4 రౌండ్స్ ఉన్నాయి. ఈ 4 రౌండ్స్ కూడా చాలా ఎనర్జీతో ఆడాల్సిన రౌండ్స్ కాబట్టి ఇంకా దీనికి డబుల్ ఎనర్జీ కిర్రాక్ ఆడతారని నాకు మాత్రం అనిపిస్తుంది. సో ఇమీడియట్ గా మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. మన ఫస్ట్ రౌండ్ ఏంటి? మన ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు. పరుగు పరుగు ఆడడానికి ఫస్ట్ మైనస్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ వచ్చేసేయండి. సో ఫైన్, మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్స్ కమ్ ఆన్. అక్కడ చూస్తే మీ బాయ్స్ అండ్ ఇటు మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. పరుగు పరుగు రౌండ్ ఏంటి అని ఎవరికి డౌట్ రాలేదు? వచ్చింది కదా, యాజ్ యూజువల్ గా సింపుల్ గా ఏం లేదు. ఇక్కడ మనకి ఫిష్ హ్యాండిల్ ఉన్నాయి కదా, ఫిష్ హ్యాండిల్ మీరు వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఆ కార్నర్ లో బౌల్ ఉంది, రైట్? ఆ కార్నర్ ఉంది కదా బౌల్, ఆ బౌల్లో 5 బాల్స్ ఉంటాయి. 5 బాల్స్లో ఇప్పుడు 5 పార్టిసిపెంట్స్ ఇక్కడ నుంచి అక్కడి వరకు ఫాస్ట్గా వెళ్ళి ఒక్కొక్క బాల్ పిక్ చేసుకొని ఫస్ట్ ఇక్కడికి అయితే ఎవరు వస్తారో అది కౌంట్ చేయం. లాస్ట్ ఎవరైతే వస్తారో అక్కడ టైమర్ స్టాప్ చేస్తాం. ఓకే, గాట్ ఇట్? లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడే టైమర్ స్టాప్ చేస్తాం. సో అమ్మాయిలా అబ్బాయిలా అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. లాస్ట్ వరకు వెళ్ళి నాకు ఒక్క బాల్ తీసుకొని వచ్చాయి చాలు. యాక్చువల్ గా నేను వెళ్ళడం బానే ఉంది. మీ బాయ్స్ కి ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే నాతో పాటు వస్తే ఇంకా బాగుంటుంది. రాకేష్ ఇక్కడికి వచ్చేసి
గర్ల్ ఫైనల్ గా ఏంటంటే మీరు అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తారు కదా, టైమర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు టైమర్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఎవరైతే వస్తారో లాస్ట్ లో, అంటే ఇందాక మీ టీఎల్ చూపించింది కదా టీమ్ లీడర్, అలా మీరు లాస్ట్ లో ఎవరైతే వస్తారో అక్కడే టైమర్ స్టాప్ అవుతుంది. ఓకే యు రెడీ? ఎవరు ఇప్పుడు? సో ఫస్ట్ బాయ్స్ ఆడతారు. బాయ్స్ మనం రెడీయా? రెడీ కదా, చలో. సో గైస్ రెడీ? ఒకసారి అక్కడ చూస్తూ పరుగో. సో గెట్ సెట్ గో. ఓకే గర్ల్స్ రెడీ? ఒకసారి పరుగో. పరుగో. గెట్ సెట్ గో. మెల్లిగా మెల్లిగా. Fine guys, well played and girls well played and Vijay చాలా బాగా ఆడారు వీళ్ళిద్దరు కూడా. అండ్ నీకు ఎలా అనిపించింది పరుగో పరుగో? It was so exciting and marvelous. మమత నీకు ఎలా అనిపించింది పరుగో పరుగో? First I was very scared, but it was interesting later. పరుగో పరుగో రౌండ్ చాలా బాగుంది, కేకగా అనిపించింది. రాకేష్ చెప్పు, నీకు ఎలా అనిపించింది పరుగో పరుగు రౌండ్? ఎంటర్టైన్మెంట్. అంతేనా? ఇంక ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంత ఇంత సింపుల్ గా చెప్తారు. నవీన్ చెప్పు, నీకు ఎలా అనిపించింది పరుగో పరుగు? నాకు చాలా బాగా అనిపించింది. అంటే అక్కడ వెళ్ళేసి రావడానికి పడతామేమో, మధ్యలోనో పడిపోతామని చెప్పి అనుకున్నాను, కానీ నేను అక్కడ నుంచి ఇక్కడ బాగా చాలా కాన్షియస్ గా వచ్చా. చాలా కాన్షియస్ గా వచ్చా. నైస్. వికేష్ చెప్పు, నీకు ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్ గా, థ్రిల్లింగ్ గా, ఫన్ గా ఉంది గేమ్, చాలా బాగుంది. విజయ్, మన ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది అండ్ మనం ఇప్పుడు ఉన్నాం మన సెకండ్ రౌండ్ లో. ఈ సెకండ్ రౌండ్ ఏంటి? మన సెకండ్ రౌండ్ లో యాక్చువల్ గా ఎవరికి ఎంత బలం ఉంది, ఎవరికి ఎంత ఎనర్జీ ఉంది, ఎవరికి అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. పదాలకి చెప్పుకుంటూ పోతే ఇక్కడ చూస్తూ చెప్పాలి, అదే పదాలు ఇక్కడ చూస్తూ చెప్పాలి. అంత సీన్ లేదు, అంటే మనం చూస్తూ చెప్పే కన్నా వాళ్ళు ఇన్వైట్ చేసి గేమ్ ఆడించాక చెప్తే ఇంకా బాగుంటుంది. సో మన సెకండ్ రౌండ్ మామా మాస్. సో మామా మాస్ ఆడడానికి ఇక్కడ నుంచి అయితే బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ కంఫర్ట్. సో మామా మాస్ ఆడడానికి ఇద్దరు గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ సో నైస్ విజయ్. ఓకే ఓకే, సింపుల్ గా ఏం లేదు. ఈ మమ్మ మాస్ రౌండ్ ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ రింగ్ అనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక రింగ్ ఉంది, ఆ కార్నర్ లో ఇంకో రింగ్ ఉంది, రైట్? ఇందులో రెండు స్మైలీస్ ఉన్నాయి కదా, అండ్ యూ హ్యావ్ ఎ రోప్. ఇక్కడ ఈ రోప్ ఉంది. ఈ రోప్ ని మీ ఇద్దరికి టై చేస్తాము. టై చేసిన తర్వాత మీరు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటారు, ఆపోజిట్ గా. సో ఎవరైనా సరే ఎవరి బలాన్ని వాళ్ళే ప్రదర్శించాలి కాబట్టి అక్కడికి ఎవరైతే ఫస్ట్ డ్రాగ్ చేస్తారో ఇక్కడికి డ్రాగ్ చేస్తూ వెళ్ళాలి, కొట్లాడుతూ వెళ్ళాలన్నమాట. సో ఒకరికొకరు డ్రాగ్ చేసుకుంటూ ఎవరు ఫస్ట్ రింగ్ లోకి ఎంటర్ అయ్యి స్మైలీని పిక్ చేస్తారో దే విల్ బి విన్నర్స్. ఓకేనా? మన ఇద్దరికి ఇక్కడ టైమర్ మెన్షన్ అవుతుంది. ఓకే, మన సైడ్ నుంచి ఒక టైమర్ ఉంటుంది, వాళ్ళ సైడ్ నుంచి ఒక టైమర్ ఉంటుంది. తక్కువ టైం లో ఎవరైతే రీచ్ అయ్యి బాల్ తీసుకుంటారో దే విల్ బి ద విన్నర్స్, రైట్? ఓకే, సో గర్ల్స్ అండ్ బాయ్స్ అర్థమైందా? రెడీగా కాలేదా? ఏం చేయాలి మరి ఇప్పుడు? రెడీ విజయ్? ఓకే రెడీ. కమ్. ఓకే, సో వెయిట్ యార్, ఇగో ఇక్కడ ఇలాగే ఉంటుంది అమ్మాయిల డామినేషన్ అంటే, ఇలాగే ఉంటుంది, తొక్కేస్తారు అబ్బాయిలని. ఇప్పుడు రా, యు గోనా ఫాలో అవడం కాదు, యాక్చువల్ గా ఇలా మనం సీరియస్ గా డ్రాగ్ చేసుకొని ఎవరైతే ఫస్ట్ ఇలా సీరియస్ గా డ్రాగ్ చేయవా?
Okay. ఇలా అట్రాక్ట్ చేయి యాక్చువల్లీ ఇలా యాక్చువల్లీ ఇలా ఎంటర్ అయ్యి ఇలా స్మైల్ తీసుకొని మనమే విన్నర్స్ చూసా గర్ల్స్. సో ఇది మాక్. ఇది ఎవరు రెడీగా ఉన్నారు? మీరా లేడీస్ ఫస్ట్. మళ్ళీ ఏడుస్తారు వాళ్ళు గర్ల్స్. అబ్బా ధైర్యంగా ముందుకు వస్తున్న ఇద్దరు గర్ల్స్. ఓకే మీ పేర్లు? మౌనిక. ఇక్కడ మౌనిక చాలా సీరియస్ గా ఉంది. సో ఇంకెంత సీరియస్ గా ఆడుతుందో చూద్దాం. ఓకే నవ్వేసింది మౌనిక. నవ్వింది మల్లె చెండు. టైమర్ రెడీ, కొంచెం ఇటు. సో రెడీ, సో గెట్ సెట్ గో స్టార్ట్. శ్రీకాంత్ అండ్ కృష్ణ రెడీ? గెట్ Okay. సెట్ గో. టైమింగ్ సూపర్ అంటే విన్నర్స్ ఓకే, ఎలా అనిపించింది మామ మాస్ రౌండ్? చాలా గుడ్ అండ్ బాగా ఎంజాయ్ చేసాము. ఎంటర్టైన్మెంట్ గుడ్. ఈ రౌండ్ చాలా బాగుంది. గర్ల్స్ మాత్రం ఏంటి అసలు ఇది గేమ్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది. వాళ్ళేమో నేను ఫస్ట్ అని పరిగెట్టారు. ఫోన్లే పాపమని వాళ్ళకి ఇచ్చేసాం. ఓకే ఎంజాయ్. మౌనిక నీకు ఎలా అనిపించింది మమ్మ మాస్? చాలా బాగుంది అండ్ న్యాచురల్. చాలా మేము కాలేజీలో ఆడే అదంతా గుర్తుకొచ్చింది. చాలా మంచిగా అనిపించింది. ఓకే, అంటే ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, ఇంకా కాలేజ్ లోనే ఉన్నారు కదా మీరు. బట్ ఇట్స్ సో డిఫరెంట్ దాని నుంచి. అది చాలా యాక్చువల్లీ నువ్వు మాట్లాడుతూ డాన్స్ చేస్తావా? నో నో డాన్స్ చేస్తున్నట్టున్నావు. నైస్. గాయత్రి నీకు ఎలా అనిపించింది మమ్మ మాస్? గేమ్ చాలా ఫన్నీగా ఉంది, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ఇలా నవ్వుకుంటూ ఆడాలని తెలియదు, అందుకే నేను నవ్వుకుంటూ ఆడా. పర్లేదు, సీరియస్ గా ఆడితే మరి చాలా ఇట్లా ఉంటుంది. సో బ్రేక్ కన్నా ముందు మా టీం నుంచి, మా గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ కి ఇవ్వడానికి రెడీగా ఉంది సారిక. సో లెట్స్ వెల్కమ్ హర్. సారిక
ఓకే సారిక, యాక్చువల్ గా నువ్వు కర్ణాటిక్ మ్యూజిక్ లో అసలు క్లాసికల్ కర్ణాటిక్ నేర్చుకున్నాను. సో ఇప్పుడు కూడా మాకు ఇక్కడ వినిపించబోతున్నావా? ఓకే 1 2 3 స్టార్ట్. అభీష్టవరద శ్రీ మహాగణపతిం, అభీష్టవరద శ్రీ మహాగణపతిం, ఆగమ వేదాద్యంతరహితపతే, అభీష్టవరద శ్రీ మహాగణపతిం. కవీంద్ర రవి వినుత కనకమయా దివ్య, కవీంద్ర రవి వినుత కనకమయా దివ్య, కవీంద్ర రవి వినుత కనకమయా దివ్య, చరణ కమలమున నమ్మితిని, చరణ కమలమున నమ్మితిని, అభీష్ట వరద శ్రీ మహాగణపతిం. వెరీ నైస్, సూపర్. సో యాక్చువల్ గా మాకు మిగతా 2 రౌండ్స్ కి నువ్వు మంచి ఎనర్జీ ఇచ్చానా అంట అబ్బాయిలు చెప్తున్నారు. అంతేనా అబ్బాయిలు? అంతేలే. ఫైన్ విజయ, చూసావా ఎంత ఎనర్జీ క్యారీ అవుతుందో? అసలు ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పుడు మనం ఉన్న మీ థర్డ్ రౌండ్ లో. ఈ థర్డ్ రౌండ్ ఏంటి? బెలూన్ బ్లాస్ట్. విజయ ఫైన్, ఎనర్జీ ఇలాగే ఉంటది కాబట్టి ఫాస్ట్ గా 2 అబ్బాయిలు వచ్చేసేయండి. బాయ్స్ నుంచి 2 అబ్బాయిలు రెడీగా ఉన్నారండి, అలానే గర్ల్స్ నుంచి కూడా 2 అమ్మాయిలు. ఫైన్, సో అమ్మాయిలు రెడీగా ఉన్నారు, అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఆడేద్దామా బలూన్ బ్లాస్ట్? సో లెట్స్ ప్లే బలూన్ బ్లాస్ట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ చూస్తే బలూన్స్ ఉన్నాయి, రింగ్ ఉంది, మాస్క్ ఉంది, స్టిక్ ఉంది. ఇప్పుడు వెరీ సింపుల్ గా ఏం చేయాలి అంటే చెప్పేసి ఏం చేయాలి? ఏం లేదు, ఫస్ట్ బాయ్స్ నుంచి ఒకరు వస్తారు, ఆ రింగ్ లో కూర్చుంటారు, మాస్క్ వేసుకుంటారు, చేతిలో స్టిక్ తీసుకుంటారు, చుట్టూ ఉన్న బలూన్స్ ని చూడకుండా బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎవరు ఎన్ని ఎక్కువ బలూన్స్, అది కూడా 1 మినిట్ టైం ఇస్తాము. 1 మినిట్ టైం లో ఎవరు ఎక్కువ బలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో నలుగురులో ఒకరు విన్నర్ గా అనౌన్స్ అవుతారు. ఓకేనా? మేము అండుకున్న బెలూన్స్ అందవు, అందుకే పడుకున్నా సరే పగలు కొట్టాలి. మా కాన్సెప్ట్ అదే, పడుకోనైనా పగలు కొట్టాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఆ రింగ్ నుంచి క్రాస్ అవ్వద్దు. ఓకే, ఆ రింగ్ లోనే ఉండాలి. పడుకున్న బ్లాస్ట్ చేయని తమ్ముడే ఫస్ట్ బ్లాస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. Get set, go. స్టాప్ సుమన్, ఇక దంచింది చాలే, ఒకటే దంచుతా. సాయి కుమార్ రెడీ? Get set, go. థ్యాంక్ యూ బాగా, థ్యాంక్ యూ. అరే నేనేం చెప్పాను, నీ ఇష్టం, నువ్వే ఆడు.
స్టాప్ 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 ఆగిపో లే Get set. Go. ఇప్పుడేంటి వచ్చాయి Get set, go. అరే ఒక్క బెలూన్ మాత్రం గట్టిగా గర్ల్స్ బ్లాస్ట్ చేసింది మాధురి 0 బలూన్స్ అయినా సౌమ్య 1 బలూన్ బ్లాస్ట్ చేసింది సూపర్ సో ఇక్కడ ఫైనల్ విన్నర్స్ వచ్చేసి బాయ్స్ అన్నమాట రైట్ ఇగో 2 రౌండ్లు మనమే గెలిచామని బాగా ఏడ్చారు ఇప్పుడు ఇచ్చేసాం మనము ఇప్పుడు ఈ రౌండ్ ఉంది కానీ సరే అరే బాయ్స్ ఇప్పుడు మనం ఛాలెంజ్ చేస్తున్నాం వీళ్ళకి ఇప్పుడు మనము ఛాలెంజ్ చేస్తున్నాము ఈ రౌండ్ ఇప్పుడు సై అంటే సైకి మీరు రెడీగా ఉండండి బిఫోర్ విజయ్ మన ఈ ఫస్ట్ 3 రౌండ్స్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం ఉన్నాం మన 4th రౌండ్ లో మన 4th రౌండ్ ఏంటి మన 4th రౌండ్ సయ్యా సై సై అంటే సై సో ఇక్కడ మా బాయ్స్ కూడా చాలా ఎనర్జీగా వెయిట్ చేస్తున్నారు అక్కడ మీ అమ్మాయిలు చాలా నీరసంగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఎనర్జీగా వెయిట్ చేస్తున్నారు సో మీ అమ్మాయిలందరూ కూడా చాలా నీరసంగా వెయిట్ చేస్తున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా సో సై అంటే సై ఆడడానికి మా బాయ్స్ అయితే రెడీగా ఉన్నారు సో బాయ్స్ కమ్ సై అంటే సై ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు గర్ల్స్ ఓకే ఫైన్ సో బాను అసలు ఈ రౌండ్ ఏంటి ఈ గ్రీన్ కార్పెట్ ఏంటి దీని మీద చాక్లెట్స్ ఏంటి ఫ్రూట్స్ ఏంటి లెమన్ ఏంటి బాల్స్ ఏంటి ఏం అర్థం కావట్లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సీరియస్ గా మీరు చాక్లెట్ల మీద కాన్సన్ట్రేషన్ పక్కకు పెట్టేసండి ఓకే మనం ఈ ఆట సీరియస్ గా ఆడాలి ఏం లేదు ఇక్కడ మా దగ్గర కార్పెట్ ఉంది ఓకే ఈ కార్పెట్ ని ఒక 4 మెంబర్ ఫ్రెండ్స్ కార్నర్ లో పట్టుకొని మోస్తారు ఓకే మధ్యలో ఎవరైతే పర్సన్ ఉన్నారో పడుకుంటాడు బోర్లా పడుకుంటాడు ఓకే బోర్లా పడుకొని ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు మనకు 4 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి బౌల్ ఉంది అండ్ నిమ్మకాయ ఉంది ఓకే 4 వెరైటీస్ ఉన్నాయి అవన్నీ పిక్ చేసుకొని ఇందులో వేసేయాలి ఓకే ఇక్కడ నుంచి అక్కడ వరకు మనం అన్ని పిక్ చేసుకుంటాం బట్ అక్కడ నుంచి మనం రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఏమీ పిక్ చేసుకోకుండా ఎంటీగా వస్తాం ఓకే కాబట్టి ఇక్కడ నుంచి మాత్రం అక్కడ అన్ని పిక్ చేసుకుంటాం టైమింగ్ ఏమి ఉండదు తర్వాత ఒక ట్విస్ట్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది ఆ ట్విస్ట్ కోసం మీరు వెయిట్ చేయండి ఓకే రెడీయా
ఫస్ట్ మనం ఆడదామా అమ్మాయిలకు ఛాన్స్ ఇద్దామా? లేడీస్ ఫస్ట్. అయ్యమని కాదు, ఎప్పుడు మీరు లేడీస్ ఫస్ట్ అని మమ్మల్ని పంపిస్తుంటారు కదా, మేము మీకు ఇప్పుడు ఆ ఛాన్స్ ఇస్తున్నాం, మీరు యూజ్ చేసుకోండి. ఛాన్స్ వచ్చినప్పుడు మనము బాయ్స్ ఛాన్స్ వచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి. బాయ్స్ వచ్చేసేయండి. రెడీయా? గెట్ సెట్ గో. చాక్లెట్. సో ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 balls. ఇప్పుడు లెమన్. ఓకే 1 2 3 టోటల్ 3 లెమన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 36 ఫ్రూట్. ఓకే బాయ్స్ టర్న్ అయిపోయింది. ఇప్పుడు గర్ల్స్ టర్న్. గర్ల్స్ రెడీ? గెట్ సెట్ గో. గో కమ్ కమ్. బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 ఓకే 6 ఓకే 6 బాల్స్. ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 46 47 నిమ్మకాయలు కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 ఇప్పుడు చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 3 4 5 7 9 10 11 12 13 13 టోటల్ ఎన్ని? 14 15 16 17 and 18. సో ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే మనం ఈ కౌంట్ తోనే మనం విన్నర్స్ ఎవరో అన్నది డిసైడ్ చేయం. వి హావ్ అ ట్విస్ట్. అంటే 4 వెరైటీస్ కూడా ఒక్కొక్క స్కోర్ ఉన్నది. ఆ స్కోర్ ని బట్టి విన్నర్ ఎవరో డిసైడ్ అవుతారు. సో లెట్స్ హావ్ అ ట్విస్ట్. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? అమ్మాయిల నుంచి స్టార్ట్ చేద్దామా? బెస్ట్ కదా? ఓకే సో అమ్మాయిలు మన స్కోర్ అబ్బాయిలు తీస్తారు, అబ్బాయిల స్కోర్ మనం తీస్తాము. సో ఫస్ట్ అబ్బాయిలు 4 చిట్స్ పిక్ చేసుకోండి. మీరు 4 చిట్స్ పిక్ చేసుకోండి. ఫ్రూట్ స్కోర్ చెప్పండి. ఒకరు ఓపెన్ చేసి చెప్పండి. ఓకే నువ్వు ఓపెన్ చేయి. 10. నెక్స్ట్ చాక్లెట్ స్కోర్. నెక్లెట్ స్కోర్ నువ్వు చెప్పు. నీది ఎంత ఉంది? 30. ఓకే 6 లెమన్ ఉన్నాయి. 6 లెమన్ ఇంటూ 50. 6 balls. 6 into 100. సో గర్ల్స్ బాయ్స్ స్కోర్ చూద్దామా? పిక్ చేయండి ఒక్కొక్కరు. ఓపెన్ చేయొద్దు. ఇప్పుడే ఓపెన్ చేయొద్దు. ఓకే ఫస్ట్ మనం దేని స్కోర్ తెలుసుకుందాం.
ఫ్రూట్స్ ఓకే Any- ఓకే చాక్లెట్స్ కి 14 chocolates 14 into 30. 3 లెమన్స్ Okay, 3 lemons ki score is 100. 7 balls 7 balls into 10. 7 balls into 10. సో ఫైన్ విజయ మన ఈ లాస్ట్ రౌండ్ సై అంటే సై కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. బాయ్స్ అంటే బాయ్స్ అంతే ఎనర్జీతో ఆడారు, గర్ల్స్ అంటే గర్ల్స్ కూడా అదే సేమ్ ఎనర్జీతో ఆడారు. సో ఇక్కడ మనం ఫైనల్ గా మన స్కోర్ కూడా రివీల్ చేయాలి. ఓకే ఓకే ఫస్ట్ మన గర్ల్స్ స్కోరింగ్ ఎంత? మన girls scoring 1910 అంటే 1910. Super. సో ఫైనల్ గా Yes. 1910 అమ్మాయిల స్కోర్ అయితే అబ్బాయిలది 2890. ఓకే సో బాయ్స్ గెలిచారు కాబట్టి అమ్మాయిల తరఫు నుంచి అబ్బాయిలకి ఒక కాంప్లిమెంటరీ స్పెషల్లీ ఫ్రమ్ ఈటీవీ ప్లే. సో గర్ల్స్ ఫస్ట్ వచ్చేసి నవ్వుతూ కోన కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా. చూస్తున్నారు కదండి కంప్లీట్ గా ప్రగతి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎనర్జీని అసలు మేము అసలు కేక కంట్రోల్ చేయలేకపోయాము. కేక అనుకున్నాం సూపర్ కేక వండర్ఫుల్. సో వ్యూయర్స్ చాలా ఎంజాయ్ చేశారు కదా ఈ షోని. మాత్రం ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ మేము కలుస్తాం. అంటిల్ దెన్ ప్రగతి కాలేజ్ స్టూడెంట్స్ అండ్ we both anchors of Jil Jil